24 లీటర్ పాలు ఇచ్చింది. 24 లీటర్ల పాలు ఇచ్చింది. రైతు 20 లీటర్ గ్యారంటీ మీద తోలుకోవచ్చు గేద. ఒక 20 లీటర్ల గ్యారంటీ మీద తోలుకొని పోవచ్చు అని చెప్తున్నారు. 3 months లోపలనే ఇంతది. అన్ని ఆల్మోస్ట్ ప్రెగ్నెంట్ తో ఉండి పాలు ఇచ్చే గేదెలే ఉన్నాయని చెప్తున్నారు. ఇప్పుడు రేట్ల విషయం ఎట్లా ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ ఏమన్నా చెప్తారా? మన తన రైతులందరికీ నమస్తే అండి. ముందుగా మన ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రైమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి. మొత్తం కూడా ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయని చెప్పారు. ఎన్ని ప్రెగ్నెంట్ బఫెలోస్ ఉన్నాయి, ఎన్నెళ్లతో సూడితో ఉన్నాయనే విషయాలు అయితే మనం కనుక్కుందాం. నమస్తే ముసీర్. నమస్తే అన్న. ఒక్కసారి ప్రజెంట్ ఎన్ని ప్రెగ్నెంట్ బఫెలోస్ అవైలబుల్ ఉన్నాయి మన ఫామ్లో చెప్పరా? టోటల్ వచ్చేసి మన తన 52 సూడి గేదెలు ఉన్నాయి అన్న. 52 సూడి గేదెలు ఉన్నాయి. టోటల్ దాంట్లో జాఫ్రాబాదీ ఉన్నాయి, బన్నీ ఉన్నాయి, కుర్రా ఉన్నాయి. 3 బ్రీడ్స్ ఉన్నాయి. 3 బ్రీడ్లు ఉన్నాయి. అన్ని మనకి 4 months నుంచి 9 months వరకు ప్రెగ్నెన్సీ ఉన్నాయి. ఓకే, 4 to 9 months. అన్ని టాప్ క్వాలిటీ గేదెలు ఉన్నాయి. మీకు వచ్చేసి క్వాలిటీ గల గేదెలు అని చెప్తున్నారు. 52 సూడి గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే మనం రైమత్ డైరీ ఫామ్ లో ఉన్నాం. ఉడంగడ్డ స్టాక్స్ ఇట్లా వస్తా ఉంటే అమ్మిపోతా ఉంటాయి అన్న గేదెలు అయితే చూసుకోవచ్చు. రైతులు వచ్చి కొనుక్కోపోతా ఉంటారు. మొత్తం కూడా 3 బ్రీడ్లు ఉన్నాయండి. బన్నీ, ముర్రా, జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన 3 బ్రీడ్లకు సంబంధించిన సూడి గేదెలు కూడా ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు. ఒకసారి అయితే డీటెయిల్స్ అడుగుదాం. దీని గురించి ఒకసారి చెప్పరా ముసీర్? ఇది ఇప్పుడు ఇంతే 3వ అయితే అన్న. 3వ అయితే ఉంటుంది. ఎన్ని నెలల సూడితో ఉంది ఇది? 7 నెలలు దాటింది, కానీ 7 నెలలు కన్ఫర్మ్ పెట్టుకోవచ్చు రైతులు. 7 నెలలు కన్ఫర్మ్ పెట్టుకోవచ్చు. ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు ఇక్కడ రైతులు? కన్ఫర్మ్ అన్న. ప్రెగ్నెన్సీ చెక్ చేయించుకోవచ్చు, దారాలు మంచిగా చూసుకోవచ్చు. ఓకే, అంతా చెక్ చేసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అన్న. మొత్తం అన్ని చెక్ చేసుకున్న తర్వాత 24 లీటర్స్ పాలు ఇచ్చింది అది. ఓకే, 24 లీటర్ పాలు ఇచ్చింది. పాలు ఇచ్చిన గేదె 7 నెలల సూడితో ఉంది. ఇప్పుడు అయితే ప్రజెంట్ 3వ అయితే డెలివరీ అయితే 3వ అయితే ఉంటుంది. 24 లీటర్ పాలు ఇచ్చింది అన్న. 24 లీటర్ల పాలు ఇచ్చింది. రైతు 20 లీటర్ గ్యారంటీ మీద తోలుకోవచ్చు గేదె. ఒక 20 లీటర్ల గ్యారంటీ మీద తోలుకొని పోవచ్చు అని చెప్తున్నారు. 3 months లోపలనే ఇంతది. 3 months లోపల డెలివరీ అయ్యే గేదె ప్రెగ్నెంట్ చేసుకోవచ్చు. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది వచ్చేసి ఇప్పుడు ఇంత సెకండ్ ఇతానా, 2వ అయితే డెలివరీ అయితే 6 పళ్ళ మీద ఉంది. ఓకే, ఎన్ని నెలల సూడితో ఉంది ఇది? అది వచ్చేసి ఇప్పుడు మనకి 5 months ప్రెగ్నెన్సీ ఉంది, ప్లస్ వచ్చేసి 9 లీటర్స్ పాలు ఉన్నాయి, 2 బుడ్డలు కలిపి. ఓకే, సూడితో ఉండి పాలు ఇచ్చే గేదెలు కూడా మన దగ్గర ఉన్నాయి. అన్ని ఓకే, సూడి ఉండి పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. ఓకే, అన్ని కూడా మనకి సూడితో ఉండి పాలు ఇచ్చే గేదెలు 9 లీటర్ రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 8-9 లీటర్ గట్టిగా రెడీ ఉన్నాయి, ప్లస్ మనకి 5 months ప్లస్ ప్రెగ్నెన్సీ ఉంది. అది ఓకే, 5 నెలల పైనే ఉంటుందని చెప్తున్నారు. సెకండ్ లాక్టేషన్ మీద ఉంటుంది, 2వ ఈతలో ఉంటుందని చెప్తున్నారు. మనకి ఇప్పుడు ఈయన మళ్ళీ డెలివరీ అయితే 14 లీటర్స్ దాటేస్తుంది అన్న. 14 లీటర్స్ దాటిస్తుంది. ఇప్పుడు ఇది వచ్చేసి 8 నెలలు దాటిందన్న. 8 నెలలు దాటింది. ఒక 45 days లో అట్లా డెలివరీ అవుతుంది. డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇవ్వచ్చు అందాదా? ఇది మనకి రైతు అయితే 16 లీటర్స్ ప్లస్ అన్నాడు ఇచ్చిందని. ఓకే, 16 లీటర్ల పైన హైదరాబాద్ లో ఓకే 16 ప్లస్ ఇచ్చింది అన్నాడు, కానీ ప్రైస్ బాగుంది. 8 నెలల పైన ఉంటుంది. 8 నెలలు దాటింది. 8 నెలలు అయితే దాటింది. ఇంటే అది కూడా 3వ అయితే ఉంటుంది. పాలు బంద్ చేసిందా? పాలు బంద్ చేసింది. అవును, ఇప్పుడు పాలు అయితే ఇవ్వట్లేదు. 8 నెలల పైన ఉంటుంది. డెలివరీ అయితే హెవీ సైజ్, చాలా హైట్ కూడా బాగుంది. ఇప్పుడు డెలివరీ అయితే మినిమం 16 లీటర్స్ పెట్టుకోవచ్చు అన్న. ఓకే, 16 లీటర్స్ మీద ఎవరైనా 16 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. మనం అయితే 16 లీటర్లు పెట్టుకోవచ్చు అని చెప్తారు. మీకు 2 months పెట్టుకోండి రైతులు, కానీ 2 months లోపలనే ఇంతది గేదె. లోపల ఇంతది. ఓకే, 2 నెలలు పెట్టుకోండి, 2 నెలల లోపే ఇంతదని చెప్తున్నారు. ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే కన్ఫర్మ్ చేసుకొని తీసుకోవచ్చు. ఎక్కడైనా డాక్టర్ ని పిలుచుకొని చెక్ చేసిన తర్వాత అంత దారాలు గీరలు చూసుకున్న తర్వాతనే కొనుక్కోవచ్చు. ఓకే, ఇప్పుడు రేట్ల విషయం ఎట్లా ఉంటుంది? స్టార్టింగ్ ప్రైస్ ఏమన్నా చెప్తారా? మన తన 90,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. ఓకే, 90,000 నుంచి 1,40,000 వరకు. 90,000 నుంచి 1,40,000 వరకు గేదెలు ఉన్నాయి. దీని గురించి ఒకసారి చెప్పండి. ఇది కూడా ఇప్పుడు ఇంత సెకండ్ లాక్టేషన్ మీద 2వ ఈతలో ఉంది. ఇప్పుడు పొద్దుమాపు కలిపి ఒక 5 లీటర్స్ మిల్క్ అవుతున్న ప్లస్ 7 months దాటింది ప్రెగ్నెన్సీ. ఓకే, 8 నెలలు దాటింది. రెండు పూటలు కలిపి 5 లీటర్ల పాలు అయితే అవుతున్నాయని చెప్తున్నారు. 7 months ప్రెగ్నెంట్ దాటింది అని చెప్తున్నారు. పాలు ఇస్తుంది. ఇంకా 5 లీటర్లు అయితే పాలు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు. చూసుకోవచ్చు. అన్ని కూడా క్వాలిటీని బట్టి రేట్ ఉంటుందండి. 90,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. మొత్తం 52 బఫెలోస్ అయితే ప్రెగ్నెంట్ బఫెలోస్ సేల్కి ఉన్నాయండి. చూసుకోవచ్చు. క్వాలిటీ మంచిగా. ఇప్పుడు పాలు ఉన్నాయన్న. పచ్చి మీద ఆరామ్సే 16 లీటర్స్ ప్లస్ ఇస్తుంది అది కూడా. ఓకే, మనకి డెలివరీ అయితే చాలా హెవీ సైజ్ గేదె అన్న. ఇది కూడా అన్ని టాప్ క్వాలిటీ ఉన్నాయి గేదెలు వచ్చేసి మంచి క్వాలిటీ ప్రెజెంట్ గా. ఓకే, చూసుకోవచ్చు. మనకి క్వాలిటీ చూసుకోండి, హైట్ సైజ్ అన్ని చూసుకోండి. ప్రజెంట్ అయితే 90,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయి. మాక్సిమం గేదెలు పాలు ఇస్తున్నాయి అన్న. పాలిస్తున్నాయి అన్ని కూడా. రైతులకి దీంట్లో ఒక ప్రాఫిట్ ఏంటంటే పాలు ఇచ్చుకుంటా సూడి ఉంటే రైతులకి వచ్చే మళ్ళీ డెలివరీ అయ్యే ముందు సన్ల గ్యారంటీ ఉంటుంది. రైతులు ఇప్పుడు పాలు చూసుకుంటే ఓకే అన్ని రొమ్ములు బరాబర్ ఉన్నాయా లేవా అని రైతుకు గ్యారంటీ దొరికిపోతుంది. ఇప్పుడే పాలు ఉంటే, ఇప్పుడు పాలు వెంటుకుంటే సూడి ఉంటే గేదె గ్యారంటీ ఉంటుంది వాళ్ళకి కూడా. ఓకే, దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది వచ్చేసి ఇప్పుడు 4 దాటి 5 months నడుస్తుందన్న. 5 months నడుస్తుంది. ఇప్పుడు 5 months ఇప్పుడు ఇంతే. అది కూడా 3rd లాక్టేషన్ మీద ఉంటుంది. ఓకే, డెలివరీ అయితే 3 పొద్దుమాపు కలిపి ఒక 6 లీటర్స్ మిల్క్ ఉన్నాయన్న. ఇప్పుడు రెడీ ఉన్నాయి. 6 లీటర్స్ రెడీ ఉన్నాయి. 2 times రెడీ ఉన్నాయి. మనకైతే ఎన్ని నెలల సూడితో ఉంది? 4 దాటింది. ఓకే, 5 months సూడితో ఉంది. అట్లాగే మనకైతే పాలు కూడా రెడీ ఉన్నాయి. అన్ని ఆల్మోస్ట్
ప్రెగ్నెంట్ తో ఉండి పాలు ఇచ్చే గేదెలే ఉన్నాయని చెప్తున్నారు. మాక్సిమం పాలు ఇచ్చే గేదెలు ఉన్నాయి. ఓకే, పాలు యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత పోతుంది అందాదా? ఇది 14+ ఇస్తుంది. 14+. ఓకే, 14 లీటర్ల పైన ఇచ్చేదని చెప్తున్నారు. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్నాయి కాబట్టి అడర్ కనిపించాయి అన్న. అవును. డెలివరీకి దగ్గర ఉన్నప్పుడు అడర్స్ మొత్తం ఇట్లా నిండి కనిపిస్తాయి. ఇప్పుడు ఓకే 6 నెలల సూడితో ఉంది. 10 to 11 లీటర్స్ రెడీ ఉన్నాయి. 10 to 11 లీటర్స్ పాలు కూడా రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 10 to 11 రెడీ అన్ని ఆల్మోస్ట్ రైతులు కొనుగోలు చేస్తే పాలు ఇస్తున్నాయి, అట్లాగే ప్రెగ్నెంట్ తో ఉన్నాయి కాబట్టి మీకైతే మంచిగా ఉంటుంది. ఎందుకంటే మనకి పాలు ఇప్పుడు షార్టేజ్ ఉంటుంది కాబట్టి పాలు ఇస్తున్నాయి. మనకి ప్రెగ్నెంట్ తో ఉన్న గేదెలు అన్ని కూడా 52 గేదెలు అమ్మకానికి ఉన్నాయండి. ప్రజెంట్ అయితే రెహమత్ డైరీ ఫామ్ లో ఉన్నాం. ఇది కూడా మనకి ఎంతవరకు పోవచ్చు పాలు డెలివరీ అయినాక? అది 16+ ఇస్తుంది. 16 పైన ఇస్తుంది. 16 లీటర్ల హెవీ సైజ్ గేదెకి ఎవరైనా 18-20 చెప్తారు కానీ 16 నమ్మకంతో రైతులు పిండుకోవచ్చు. ఓకే, 16 అయితే నమ్మకంతో పిండుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది. చూసుకోవచ్చు, క్వాలిటీని బట్టి రేట్ అండి. ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 2వ ఈతలో ఉంది. పాల కెపాసిటీ అందాదా? ఇది మనకి వచ్చేసి దీంతో ఇప్పుడు 12 లీటర్స్ రెడీ ఉన్నాయనా? ఎన్ని నెలలు చూడుతుంది ఇది? ప్రెగ్నెంట్ లేదు. ఓకే, 12 లీటర్స్ రెడీ 2 లీటర్స్ రెడీ ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. మనకైతే 12 లీటర్ ఇంకా పెరుగుతాయా? ఇంకా అంతే అన్న. ఇప్పుడు తరిపిగేదే కదా, 1 లీటర్ అక్కడిక్కడ తక్కువ అయితే రింగ్ క్వాలిటీ చూసుకోవచ్చు, సైజ్ చూసుకోవచ్చు, హెడ్ క్వాలిటీ చూసుకోవచ్చు, అన్ని చూసుకోండి. అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్ రైతులకైతే. ప్రెగ్నెంట్ తో ఉండి పాలిచ్చే గేదెలు ఎక్కువగా ఉన్నాయి. ఇది వచ్చేసి ఇప్పుడు సెకండ్ లాక్టేషన్ మీద ఉంది. 2వ ఈతలో ఉంది. ఇది ఇప్పుడు ఎన్ని నెలలు చుడుతుంది? ఇది వచ్చేసి మనకి ఇది కూడా 6 months దాటిందన్న. 6 months దాటింది. ఇది కూడా 6 months దాటింది. పొదుమాపు కలిపి 8 లీటర్స్ మిల్క్ ఉన్నాయి దాంతో కూడా. ఓకే, 6 months దాటింది. 8 లీటర్ల పాలు ఇస్తుందని చెప్తున్నారు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. 7 లీటర్ పాలు ఉన్నాయి. ఫోకస్ మీద 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మీరు అన్ని కూడా చూసుకోవాలండి. రైతులు అయితే అన్ని చూసుకున్న తర్వాత కొనుగోలు చేయాలి. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. రెహమత్ డైరీ ఫామ్ లో క్వాలిటీలో కాంప్రమైజ్ లేదన్న. అన్ని హర్యానా జాతి గేదెలే ఉన్నాయి, ప్లస్ బన్నీ ఉన్నాయి. ఓకే, జాఫ్రీ ఒక 2 ఉన్నాయి టాప్ క్వాలిటీ. ఓకే, చూసుకోవచ్చు. క్వాలిటీ ప్రకారం రేట్ ఉంటుందండి. 90,000 నుంచి అయితే మనకైతే 1,40,000 వరకు ఉన్నాయి. క్వాలిటీ 90,000 నుంచి 1,40,000 వరకు ఉన్నాయన్నా. ఓకే, డిపెండ్స్ ఆన్ గేదె. ఇది వచ్చేసి ఇది కూడా వచ్చేసి 2 times మిల్క్ ఉన్నాయి, పాలు ఉన్నాయన్నా. ఓకే, ఎన్ని పాలు ఉన్నాయి అన్నది? 2 times మిల్క్ ఉన్నాయి, సూడి ఉంది. అది సూడి ఉంది. ఓకే, ఇది కూడా మనకి 6 months ఉంటుంది అన్న. 6 months. ఓకే, 6 నెలల చెకప్ అయినాయి. ఆల్రెడీ చెకప్ అయినాయి. చెక్ అయినాయి. ఓకే, 6 నెలల సుడితో ఉంది. పాలు అయితే రెడీగా ఉన్నాయి. మనకి 10 లీటర్ పాలు ఉన్నాయన్న. 7-8 లీటర్ పాలు అయితే రెడీ ఉన్నాయని చెప్తున్నారు. 6 నెలల సుడితో ఉండి ఇంకా మంచిగా ఇస్తాయి. మంచిగా ఇస్తుంది. ఓకే, ఇప్పుడు వీటికి రేపట్లో వచ్చినాయి కాబట్టి తావు మార్చింది కాబట్టి కొంచెం ఎంకలు జరుగుతాయి పాలు. ఓకే, యావరేజ్ గా ఒక 8 లీటర్స్ అయితే యావరేజ్ గా ఇస్తుంది ఇది. ఓకే, వీటికి ఎలాంటి దాన వాడతారు? మామూలుగా పచ్చి గేదెలు కల్లి చున్నీ వాడతారు. ఓకే, కల్లి చున్నీ వాడతారు. కల్లి చున్నీ మీదనే పాలిస్తాయి. ఇది వచ్చేసి మనకి 8 months చూడు అన్న. 8 months మీద ఇప్పుడు పొదుమాపు కలిపి 4 లీటర్ పాలు ఉన్నాయి దాంతో. 4 లీటర్లు. ఓకే, 4 లీటర్ల పాలు ఉన్నాయి. 8 months తో ఉంది. 4 లీటర్ల పాలు ఉన్నాయి పొదుమాపు కలిపి. అది ఇక ఆపేద్దామంటే ఇక ఆర్డర్ చేసేస్తా ఉంది. అయినా పెడుతున్నాం దానికి. ఇప్పుడు మనకి ఎంత వరకు వచ్చు డెలివరీ అయితే అందాదా? డెలివరీ అయితే 16 ఇస్తుంది అన్న. 16 లీటర్లు. ఓకే, 16 లీటర్ వరకు మనకి సెకండ్ లాక్టేషన్ అట్లా ఉంటుంది. 2వ అయితే ఉంటుంది. 16 లీటర్ల పాల కెపాసిటీ గల బఫెలో అని చెప్తున్నారు. ఇప్పుడు అయితే ప్రజెంట్ అయితే మనకి 4 లీటర్ల 4-5 లీటర్లు అయితే రెడీ ఉన్నాయి. 8 నెలల సూడితో ఉంది. అట్లాగే 8 స్టార్ట్ అయింది. 8 స్టార్ట్ అయింది. మనకి పాలు కూడా ఉన్నాయి. అట్లాగే సూడితో ఉన్న గేదెలు చాలా వరకు ఉన్నాయండి. రైతులకు చాలా మంది ఎవరికైనా కావాలంటే నేరుగా రావచ్చండి. ఇది కూడా 5 months ప్రెగ్నెంట్ ఉంది. 5 నెలల సూడితో ఉంది. పాల కెపాసిటీ అందా? పాలు దీంతో ఇప్పుడు 6 లీటర్స్ 7 లీటర్స్ ఉన్నాయన్న. 2 times కలిపి 6 లీటర్ల పాలు ఉన్నాయని చెప్తున్నారు. రింగ్ క్వాలిటీ చూడండి. చూపించండి రైతులు. అవును, చూసుకోవచ్చు. రింగ్ క్వాలిటీ ఇష్టం పడే గేదెలు ఇవి అన్ని మన తాను ఇప్పుడు ప్రెసెంట్ గా ఉన్నాయి. ఓకే, ఇట్లానే స్టాక్స్ వస్తా ఉంటాయి, అమ్మిపోతా ఉంటాయి మన తాన. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మీరు అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత చూసుకోవచ్చు. క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని చూసుకోవచ్చు. అన్ని లేత పడ్డలు అయితే సేల్కున్నాయండి. ఎవరైనా రైతులు కొన్నా కూడా వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ ఉంటుంది బర్లతోని. ఇంకొక 4-5 ఈతలు అట్లా ఇంతే డెలివరీ అయితే పాలు ఇంక్రీజ్ చేస్తాయి. అన్నీ ఉంటాయి. అంటే ఈ గేదె పెట్టుకురు అనుకోండి, ఇంకొక 3-4 ఈతలు ఒక రైతు ఇంట్లో పని చేస్తుంది గేదె. ఓకే, 3-4 ఈత వరకు మనకి ఇబ్బంది లేకుండా పాలు అయితే తీయొచ్చు అని చెప్తున్నారు. ఇది వచ్చేసి తీస్తూ ఉండొచ్చు. ఇది కూడా ఇప్పుడు మనకి ఇంత సెకండ్ లాక్టేషన్ మీద 2వ ఈతలో ఉంది. 4 months ప్రెగ్నెంట్ ఉండి కింద 8 లీటర్ తీసుకొని 9 లీటర్ పాలు ఉన్నాయన్నా. 4 months ప్రెగ్నెంట్ ఉంది. 9 లీటర్ పాలు ఉన్నాయి. 4 months ప్రెగ్నెంట్ తో ఉండి 9 లీటర్ పాలు రెడీ ఉన్నాయని చెప్తున్నారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. అది కూడా ఇప్పుడు 4 పళ్ళ మీద ఉందన్న. 4 పళ్ళ మీద అని చెప్తున్నారు. చూసుకోండి. చిన్న పడ్డలు, లేత పడ్డలు కూడా ఇక్కడైతే చాలా వరకు ఉన్నాయి. మంచిగా ఉందండి. క్వాలిటీ బాగుంది. చిన్న పడ్డ అయినా కూడా చాలా బాగుంది. కొమ్ము క్వాలిటీ చూసుకోవచ్చు. అట్లాగే అడ్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీలు చూసుకున్న తర్వాత చూసుకోవచ్చు. అన్ని దారాలు చూసుకోవచ్చు. 4 దారాలు కూడా మీరు పిండి ఇక్కడ చూసుకొని చెక్ చేసుకున్న తర్వాత కొనుగోలు చేయొచ్చు. అట్లాగే డాక్టర్ తో చెకప్ కూడా చేసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు. ఇప్పుడు అన్న ఇది కూడా ఇప్పుడు 3rd లాక్టేషన్ మీద ఉంది. 3వ ఈతలో ఉంది. కలిపి 7 లీటర్స్ అట్లా మిల్క్ ఉన్నాయి. 2 పూటలు. ఓకే, 2 పూటలు కలిపి 7 లీటర్స్ మిల్క్ ఉన్నాయి. ఓకే, చూసుకోవచ్చు. 2 పూటలు కలిపి 7 లీటర్ల పాలు ఉన్నాయి. మనకైతే ఎన్ని నెలలు ఇప్పుడు? ఇది కూడా
అది కూడా మనకి 6 months ఉంటుంది. 6 months. ఓకే, 6 నెలల సూడితో యావరేజ్ గా మనకి 4 to 9 months మధ్యలో ఉన్నాయి. అన్ని కూడా మనకి 4 నెలల నుంచి 9 నెలల మధ్యలో ఉన్న గేదెలు అయితే అమ్మకానికి ఉన్నాయండి. ముర్రా జాఫరాబాదీ బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే కొనుగోలు చేయొచ్చండి. దీని మా క్వాలిటీ చూసుకోండి, రింగ్ క్వాలిటీ అయితే చర్మం క్వాలిటీ అయితే అన్ని క్వాలిటీలు చూసుకోవచ్చు. చాలా ప్లస్ ఇస్తుంది నా పాలు. ఇది డెలివరీ అయితే 16+ ఇచ్చే గేదెలు ఉన్నాయి. అన్ని కూడా 16+ పాలు ఇస్తుంది. ఇది 16 లీటర్ల పైన పాలు ఇచ్చే గేదె అని చెప్తున్నారు. క్వాలిటీ చూసుకోండి, దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకొని డాక్టర్తో చెకప్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు అని కూడా మనకు వీళ్ళైతే చెప్పడం జరుగుతుంది. ఆల్రెడీ వీళ్ళు చెకప్ చేశారు, రైతులు కూడా మీరు చెకప్ చేసుకుంటే బెటర్ అని కూడా వీళ్ళైతే చెప్తున్నారు. బెటర్ ఉంటుంది అన్న. ఇంకా 90,000 స్టార్టింగ్, 90,000 స్టార్టింగ్, 90,000 నుంచి 1,40,000 మధ్యలో 90,000 యావరేజ్ ఒక 2 వెళ్తాయి. అన్ని 1,00,000 మీద ఉన్నాయి. డిపెండ్స్ ఆన్ క్వాలిటీ. పాలు ఉండి సూడి ఉన్నాయి అన్ని. ఓకే, అన్ని కూడా పాలుండి సూడితో ఉండి పాలు ఇచ్చే గేదెలే ఉన్నాయి సేల్కి. అన్ని కూడా చూసుకోవచ్చు. బాయ్ 8 నెలలు దాటిందన్న. 8 నెలలు అయితే దాటింది. ఇప్పుడు పాలు బంద్ చేసిందా? పాలు బంద్ చేసింది. పాలు బంద్ చేసి అయిపోయింది. 3 రూపాయలు అయింది మొత్తం. ఓకే, డెలివరీ అయితే మనకి ఎన్ని పాలు ఇస్తుంది? డెలివరీ అయితే మినిమం 16 ఇస్తుంది అన్న. రైతులు ఎవరైనా 15 పెట్టుకొని తీసుకోవచ్చు. ఓకే, 15 లీటర్ మిల్క్ కెపాసిటీ పెట్టుకొని తీసుకోవచ్చు. 3 అవుతానా? 3 అవుతా. డెలివరీ అయితే 3 అవుతా అని చెప్తున్నారు. దీని అండర్ క్వాలిటీ చూసుకో, అన్ని చూసుకోవచ్చు. హైట్ సైజ్ చూసుకోవచ్చు. మనకైతే 8 నెలల సూడితో 8 నెలలు దాటిందా? 8 నెలలు దాటిందన్న. దాటింది 8 నెలలు దాటింది. కన్ఫర్మ్ పెట్టుకోవచ్చు. 8 నెలలు అయితే కన్ఫర్మేషన్ పెట్టుకోవచ్చు. 10-15 రోజులు అక్కడ ఇక్కడ చెప్తారా? ఓకే, 8 అయితే కన్ఫర్మ్ 8 అయితే పెట్టుకోవచ్చు. మనకైతే 16 లీటర్ల డెలివరీ అయితే 16 లీటర్ పాలు ఇచ్చిందన్న. పాలు ఇచ్చిన గేదె ఎవరైనా 14-15 లీటర్ అయితే గట్టిగా పెట్టుకోవచ్చు. ఓకే, చూసుకోవచ్చు. అన్ని చూసుకున్న తర్వాతనే తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఇక్కడ రేమంత్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే 52 ప్రెగ్నెంట్ బఫెలో సేల్కి ఉన్నాయి. అట్లాగే ప్రెగ్నెంట్ తో ఉండి పాలిస్తున్నాయి గేదెలు కూడా. అన్ని కూడా పాలిస్తున్నాయి. అన్ని మనకి ఎవరైనా రైతులకు కావాలంటే కంటిన్యూగా వస్తూ ఉంటాయి మనకి. ఓకే, టోటల్ గా మనకి 105 గేదెలు ఉండేనా. ఓకే, అన్ని ప్రెగ్నెంట్ గేదెలు. మొన్న అంగట్ల దగ్గర 50 చిల్లర అమ్మినాయి. ప్రెగ్నెంట్ గేదెలు. మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఇక్కడ డైరీ కార్డ్ కూడా స్టాక్ ఉంది. సండే వరకు మళ్ళీ ఒక 40-50 వస్తాయి. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది కూడా ఇప్పుడు వచ్చేసి మనకి ఇప్పుడు ఇంతే సెకండ్ లాక్టేషన్ అన్న. డెలివరీ అయితే 8 నెలలు దాటింది. 8 నెలలు దాటింది. డెలివరీ అయితే 2 అయితే అని చెప్తున్నారు. పాల కెపాసిటీ అందాదా? అది కూడా మనకి 13 లీటర్స్ ఇస్తుందా? 13 లీటర్స్ ఇస్తుంది. ఓకే, 13 to 14 లీటర్ మిల్క్ కెపాసిటీ అని చెప్తున్నారు. కన్ఫర్మ్. అది 8 months అయితే దాటిందని కూడా చెప్పడం జరుగుతుంది. క్వాలిటీ చూసుకోండి, రింగ్ క్వాలిటీ చూసుకోండి. అన్ని క్వాలిటీ చూసుకున్న తర్వాత మీతో కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని కూడా మనకైతే చెప్తున్నారు. క్వాలిటీ మెయిన్ అది. 4 రూముల మధ్య గ్యాప్ కూడా 6 పళ్ళ మీద ఉంది. 6 పళ్ళ మీద ఉంది. ఇది కూడా రింగ్ క్వాలిటీ అయితే అన్ని చూసుకోండి. చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు. అన్ని క్వాలిటీ చూసుకోండి. దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. అన్ని క్వాలిటీ గల బఫెలోస్ అయితే సేల్కి ఉన్నాయండి ఇక్కడ. ప్రెగ్నెంట్ బఫెలోస్. ఇది వచ్చేసి ఇప్పుడు 7 months అన్న. 7 నెలల సుడితో ఉంది. ఇది గుజరాత్ ది మన బన్నీ గేదె. బన్నీ బఫెలో, బన్నీ క్రాస్ కొంచెం గానీ ఓకే మంచి పాలు ఇచ్చింది. ఇది కూడా పాలు ఇచ్చింది. 7 నెలల సుడితో 7 months ప్రెగ్నెంట్ ఉంది. పాలు ఏమి ఇస్తలేదు. ఇప్పుడు పాలు బంద్ అయినాయి. పాలు అయితే మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? రైతు అన్నదా 14 పెట్టుకోవచ్చు అన్న. 14 లీటర్ పెట్టుకోవచ్చు. ఓకే, 7 లీటర్ పాలు పెట్టుకోవచ్చు. డెలివరీ అయితే మాత్రం చూసుకోవచ్చు. అన్ని కూడా మనకి 4 నెలల నుంచి 9 నెలల రైతులు మనకి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ లో మెసేజ్ అయినా చేయవచ్చు. మనకి ఎప్పుడైనా 365 రోజులలో సూడి గేదెలు కావాలన్నా, పాడి గేదెలు కావాలన్నా వాట్సాప్ లో మెసేజ్ చేయొచ్చు. లేకుంటే నేరుగా రావచ్చు, వచ్చి చూసుకోవచ్చు అన్న. అడ్రస్ వచ్చేసి మన ఆరంగడ్ నుంచి మనకు 2 kilometers ఉంటుంది. ఉడంగడ్డ సిద్రా ప్యాలెస్. ఓకే, ఇది వచ్చేసి ఒక 20 days 15 days లో అట్లా డెలివరీ అవుతుందా? ఓకే, 20 days లోపల డెలివరీ అవుతుంది అని చెప్తున్నారు. డెలివరీ అయితే మనకి పాలెన్ని ఇస్తుంది అందదా? 6 ఇస్తుంది అన్న. మీడియం సైజ్ ఉంది కానీ 6 లీటర్ ఇస్తుంది. 6 లీటర్లు పెట్టుకోవచ్చు. ఇదైతే మనకి చూసుకోవచ్చు. 12 లీటర్ మిల్క్ కెపాసిటీ గల బఫెలో. ఒక 20 days లోపలనే డెలివరీ అవుతుంది. ఒక 20 రోజుల లోపలే డెలివరీ అయ్యే గేదె అని చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇలాంటి గేదెలు కావాలన్నా కూడా ఇక్కడైతే నేరుగా రావచ్చు. అట్లాగే 4 నెలల సూడితో 5 నెలల సూడితో కావాలన్నా కూడా రావచ్చు. అన్ని బ్రీడ్లు ఉన్నాయి. 3 బ్రీడ్లు ఉన్నాయండి. ముర్రా, జాఫరాబాదీ, బన్నీ బ్రీడ్ సంబంధించిన గేదెలు అయితే ఇప్పుడు ఉన్నాయని కాదు అన్న. ప్రెజెంట్ మనకి ఎనీ టైం కూడా ఉంటాయి. 65 days ఎప్పుడైనా మీకు అవైలబుల్ ఉంటాయి రైతులకి. దీని గురించి చెప్పరా? ఇది జాఫరాబాదీ ఇప్పుడు 4 months ప్రెగ్నెంట్ ఉంది. 8 liters మిల్క్ ఉన్నాయనా? ఓకే, 4 నెలల సూడితో ఉండి 8 లీటర్ల పాలు రెడీ ఉన్నాయి. ఓకే, మనకి డెలివరీ అయితే ఎన్ని పాలు? డెలివరీ అయితే అది రైతు అయితే 9 ఇచ్చింది అన్నాడు కానీ 8 అయితే గట్టిగా పెట్టుకోవచ్చు అన్న. ఓకే, 8 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు. 16 లీటర్ పెట్టుకోవచ్చు. ప్రెగ్నెంట్ ఉంది. 8 లీటర్ల పాలు ఉన్నాయి. ఓకే, 4 నెలలు అయితే కన్ఫర్మేషన్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. మీరు చెక్ చేసుకోండి అండి. వాళ్ళు చెప్పడం కాదు, మేము చెప్పడం కాదు. మీరు చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. జాఫరాబాద్ బ్రీడ్ సంబంధించిన చాలా మంది రైతులు అడుగుతున్నారు ప్రెగ్నెంట్ బఫెలోస్ కావాలని. చూసుకోవచ్చు. ఇక్కడ అయితే ఉన్నాయి ప్రజెంట్. ఎన్ని ఉన్నాయి మొత్తం జాఫరాబాద్ అందా తమ్ముడు? జాఫరాబాద్ వచ్చేసి ఇప్పుడు ఒక 3 ఉన్నాయి అన్న. 3 ఉన్నాయి జాఫరాబాద్. బన్నీ ఒక 4 ఉన్నాయి. మిగతా అన్ని హర్యానా పడ్డలు ఉన్నాయి. ఓకే, ఇది కూడా వచ్చేసి 6 నెలల సూడి ఉంది అన్న. 6 నెలల సూడితో ఉంది. పాలు ఏమి ఇస్తలేదు కానీ 6 months ప్రెగ్నెంట్. 6 months ప్రెగ్నెంట్ తో ఉంది. పాలు అయితే ఇస్తలేదు అని చెప్తున్నారు. డెలివరీ అయితే అందా ఎన్ని పాలు పెట్టుకోవచ్చు? 12 liters పెట్టుకోవచ్చు అన్న. మీడియం సైజ్ ఉంది. 12 లీటర్ పెట్టుకోవచ్చు. ఏ దాంట్లో
బరే కాంప్రమైజ్ లేదన్న. ఓకే 12 లీటర్లు అయితే పెట్టుకోవచ్చు దీని దగ్గర. డెలివరీ అయితే ప్రజెంట్ అయితే 6 months 6 months తో ఉండి పాలు అయితే ఏమి ఇవ్వట్లేదు దీని దగ్గర అయితే. 12 లీటర్లు పెట్టుకోవచ్చు. డెలివరీ అయితే మాత్రం చూసుకోవచ్చు. అండర్ క్వాలిటీ అన్నీ కూడా మనకి క్వాలిటీ చూసుకోండి, సైజు హైట్ సైజు అన్నీ చూసుకున్న తర్వాత తీసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది లేదు. 6 నెలల సూడితో అయితే ఉంది. చర్మం క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు, అన్నీ చూసుకోండి. ఇక్కడికైతే రావచ్చు. ప్రజెంట్ అయితే మనం రైమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి. మీ డాక్టర్ ఉన్న మీ డాక్టర్ని తీసుకొని రావచ్చు మీరు ప్రెగ్నెన్సీ చెక్ కోసం, లేకుంటే మన ఎక్స్పీరియన్స్ డాక్టర్ కూడా ఉంటారు ఇక్కడ. ఓకే హైదరాబాద్లో. ఓకే ఇప్పుడు సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది కదా, సూడి గేదెలు తీసుకుంటే లాభాలు ఉన్నాయా? తీసుకుంటే లాభం అన్న. ఇప్పుడు మనం మాక్సిమం ఈ గేదె అనుకోండి, ఈ గేదెకి ఇప్పుడు పచ్చి మీద మీకు దగ్గర 2 లక్షలు కావాలి. అదే మీకు సూడి మీద 130 120 గంటల దొరికిపోతుంది ప్రెగ్నెన్సీ మీద. 1.5 2 months సాదుకుంటే మళ్ళీ అదే మీకు మాక్సిమం రైతులకు 60-70,000 ప్రాఫిట్ లో ఉంటారు రైతులు. ఓకే ఎండాకాలం దాటిన తర్వాత పచ్చి గేదెల వాల్యూ తగ్గుతుంది, అప్పుడు కొంచెం డౌన్ అవుతుంది, అప్పుడు పచ్చి గేదెలు వేసుకోవచ్చు. ప్రెగ్నెంట్ గేదెలు కూడా సాదుకుంటే మంచిది, అది కూడా సాదుకుంటే మంచిది అన్న. ఓకే ఇప్పుడు తీసుకుంటే మంచి లాభాలే, మంచి లాభంలోనే ఉంటారు. మన దగ్గర ఇప్పుడైతే మాక్సిమం గా అన్ని పాలిచ్చుకుంటే సూడి ఉన్నాయి కాబట్టి రైతులకు ఇంకా లాభం అది. ఓకే ఇంకొకటి మన తను 365 రోజులు ఎప్పుడైనా దొరుకుతాయి సూడి గేదె. ఇప్పుడు ఎవరైనా డైరీ ఫార్మ్ పర్పస్ కోసం ఒక 50 గేదెలు పచ్చి వేసిరు, ఇంకొక 50 గేదెలు సెట్ చేయాలనుకుంటారు వచ్చే ఒక 4 months తర్వాత డెలివరీకి అంటే, అవి కూడా మేము సెట్ చేసి మొత్తం ప్లాన్ చేసి మీకు మంచి టాప్ క్వాలిటీ గేదెలు వేసి ఇస్తాం డైరీ మొత్తంలో. ఓకే ఇప్పుడు మనకి 4 months ఇవి ఇప్పుడు పచ్చిగా వేసుకున్నాం, 4 months తర్వాత కొంచెం తగ్గుతాయి పాలు, అవే 4 months తర్వాత మనం ఇచ్చిన సూడి గేదెలు డెలివరీ అయితే ఉంటాయి. అట్లా మనం చాలా డైరీలకి ఇచ్చినాం కూడా గేదెలు. దాని ద్వారా ఏమవుతుంది అంటే రేట్ తక్కువలో వస్తాయి గేదెలు, ప్లస్ మనకి డెలివరీ అయిపోతే మంచి నమ్మకంతో పాలు కూడా ఇస్తాయి గేదెలు అవి. ఓకే అట్లా కావాలన్నా కూడా మీరు ఇస్తారు? అట్లా కావాలన్నా ఇస్తాము, 1-2 కావాలన్నా ఇస్తాము. 365 రోజులు ఎప్పుడైనా దొరుకుతాయి గేదెలు, సూడి అయినా పాడి అయినా ఏదైనా దొరుకుతాయి. ఓకే తమ్ముడు, ఒకసారి ఫైనల్గా రైతులకి కాంటాక్ట్ నెంబరు 9392532685. ఓకే ఇప్పుడు మనకి సూడి గ్యారంటీ ఉంది మన దగ్గర? సూడి కన్ఫర్మ్ గ్యారంటీ. వాళ్ళు ఏం డాక్టర్ తెచ్చుకోవచ్చు, సూడి వాళ్ళ డాక్టర్ అయినా తెచ్చుకోవచ్చు, రైతులు లేకుంటే మన డాక్టర్తోనైనా మనం కన్ఫర్మ్ గా చేపిచ్చిస్తాం. కన్ఫర్మ్ గ్యారంటీ ఉంటుంది సూడిది అయితే. ఓకే మొత్తం 52 ప్రెగ్నెంట్ బఫెలోస్ 52 ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నాయన్న. మళ్ళీ ఒక వెనస్డే మన అదే రేపు ఎల్లుండేలా మళ్ళీ 25 వస్తున్నాయి. ఓకే అందులో కూడా మనకి 6 months నుంచి 9 months వరకు ఉన్నాయి. ఓకే ఇప్పుడైతే ప్రజెంట్ ఈ 52 గేదెలు కావాలనుకుంటే రైతులు నేరుగా రావచ్చు మన దగ్గర? నేరుగా రావాలి, వచ్చి చూసుకొని మరి ముంగటి నుంచి తోలుకుపోవాలి. ఎవరైనా మీకు ఫోన్లో అప్డేట్ కావాలన్నా, ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా వాట్సాప్లో మీరు అప్డేట్ తీసుకోవచ్చు. ఏ గేదె అది, ఏం ప్రైస్ ఉందో, డీటెయిల్స్ ఏమున్నాయో మీరు వాట్సాప్లో కూడా టచ్ చేసుకోవచ్చు. ఓకే తమ్ముడు, థ్యాంక్ యూ. చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ రేమత్ డైరీ ఫామ్లో ఉన్నామండి. మొత్తం కూడా 52 ముర్రా, బన్నీ, జాఫరాబాద్ బ్రీడ్కి సంబంధించిన ప్రెగ్నెంట్ బఫెలోస్ అవైలబుల్ ఫర్ సేల్ ఉన్నాయండి. కనబడుతున్నాయి మొత్తం కూడా 52 బఫెలోస్ అయితే ఉన్నాయి, ప్రెగ్నెంట్ బఫెలోస్. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా రండి, డాక్టర్తో చెకప్ చేసుకోవచ్చు. మీరైనా డాక్టర్ని తెచ్చుకోవచ్చు అని కూడా రేమత్ డైరీ ఫామ్ అయితే మనకు చెప్పడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ని ఫాలో అవ్వండి, అట్లాగే మన ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో అవ్వండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. సిబి న్యూస్ హైదరాబాద్ ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి.